హాయ్ అందరికీ ఈరోజు మనం ఎస్ఎస్సి ఇంగ్లీష్ పరీక్షలో చాలామంది కొంచెం కష్టంగా ఫీల్ అయ్యే ఒక టాపిక్ గురించి మాట్లాడుకుందాం. అదే అన్సీన్ పోయం. అభ్యాస దీపిక ఎస్ఎస్సి బ్లూప్రింట్ ఆధారంగా ఈ సెక్షన్ని ఎలా అర్థం చేసుకోవాలి, ఇంకా ముఖ్యంగా ఫుల్ మార్క్స్ ఎలా స్కోర్ చెయ్యాలే అనే దానిపై ఒక క్లియర్ స్ట్రాటజీని ఇప్పుడు చూద్దాం. సో ఈరోజు మన డిస్కషన్లో 5 ముఖ్యమైన విభాగాలుంటాయి. ఫస్ట్, ద మిషన్ ప్రొఫైల్. అసలు ఈ ఛాలెంజ్ ఏంటో అర్థం చేసుకుందాం. తర్వాత మనల్ని అడిగే 5 రకాల ప్రశ్నల గురించి తెలుసుకుందాం. ఆ తర్వాత ఒక స్టెప్ బై స్టెప్ ప్లాన్ చూద్దాం. నెక్స్ట్, మనకు అవసరమైన టూల్స్ ఏంటో చూసి చివరగా ఒక ఫైనల్ చెక్లిస్ట్తో ముగిద్దాం. సరే, మరి మొదలు పెట్టేద్దామా? మన మొదటి సెక్షన్, ది మిషన్ ప్రొఫైల్. ఇక్కడ మనము ఈ అన్సీన్ పోయం అనే సెక్షన్ని ఒక క్లియర్ మిషన్లా చూద్దాం. దానికి కొన్ని రూల్స్, కొన్ని టార్గెట్స్ ఉన్నాయి. ఈ స్లైడ్ మన మిషన్ ఏంటో చాలా క్లియర్గా చెప్తోంది. మనం టార్గెట్ చేసేది క్వశ్చన్ నంబర్స్ 17 నుంచి 21 వరకు. ఫార్మాట్ ఏంటంటే 5 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. ఇవి మన టెక్స్ట్ బుక్ నుంచి రావు. దీనికి వెయిటేజ్ మొత్తం 5 మార్కులు. అంటే ప్రతి సరైన సమాధానానికి 1 మార్కు. ఇక ప్రోటోకాల్ విషయానికొస్తే ఖచ్చితత్వం చాలా ముఖ్యం. ఇక్కడ తప్పులకు అస్సలు ఛాన్స్ లేదు. ఎందుకంటే పార్షియల్ మార్క్స్ ఉండవు. ఆన్సర్ రైట్ లేదా రాంగ్ అంతే. ఓకే, ఇప్పుడు మనం నెక్స్ట్ సెక్షన్కి వెళ్దాం. ఏ స్ట్రాటజీలోనైనా ఫస్ట్ స్టెప్ ఏంటంటే మనం ఎలాంటి ప్రశ్నలను ఎదుర్కోపోతున్నామో తెలుసుకోవడం. అందుకే ఇక్కడ మనం ఆ 5 రకాల ప్రశ్నల గురించి మాట్లాడుకుందాం. ఈ స్లైడ్లో ఆ 5 రకాల ప్రశ్నలేంటో ఉన్నాయి, చూద్దాం. మొదటిది ద బిగ్ పిక్చర్. అంటే మొత్తం మీద ఈ పద్యం యొక్క మెయిన్ థీమ్ లేదా సెంట్రల్ ఐడియా ఏంటి అని అడుగుతారు. రెండవది ద మైక్రోస్కోప్. ఇది పోయంలోని స్పెసిఫిక్ డీటెయిల్స్ గురించి అడుగుతుంది. మూడోది ద డిటెక్టివ్. అంటే లైన్ల మధ్యలో ఉన్న మీనింగ్, అంటే హిడెన్ మీనింగ్ ఏంటో కనిపెట్టాలి. నాలుగవది ద మెకానిక్. ఇక్కడ పోయెటిక్ డివైజెస్ అంటే అలంకారాలను గుర్తించమని అడుగుతారు. ఫైనల్గా ద ట్రాన్స్లేటర్. పద్యంలోని పదాలకు సిననిమ్స్ లేదా యాంటనిమ్స్ అడుగుతారు. సరే, ప్రశ్నలు ఎలా ఉంటాయో చూశాం కదా. ఇప్పుడు మన యాక్షన్ ప్లాన్ ఏంటో చూద్దాం. ఎలాంటి అన్సీన్ పోయం ఇచ్చినా దాన్ని సాల్వ్ చేయడానికి ఇదొక పక్కా స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ అన్నమాట. ఫేజ్ 1, ఇంటేక్ అండ్ అనాలిసిస్. ఇందులో 3 స్టెప్స్ ఉంటాయి. ఫస్ట్, ది డబుల్ రీడ్. పోయంని 2 సార్లు చదవాలి. మొదటిసారి చదివినప్పుడు ఒక జనరల్ ఐడియా వస్తుంది. రెండోసారి చదివితేనే లోతైన మీనింగ్, ఎమోషన్స్ అర్థమవుతాయి. సెకండ్, ది కోర్. పోయం యొక్క సెంట్రల్ ఐడియా ఏంటో గుర్తించాలి. అసలు కవి ఏం చెప్పాలనుకుంటున్నారో ఆలోచించాలి. థర్డ్, ది కాంటెక్స్ట్. ఏవైనా కష్టమైన పదాలు కనిపిస్తే టెన్షన్ పడద్దు. దాని ముందు వెనుక ఉన్న లైన్లను బట్టి దాని మీనింగ్ని గెస్ చేయాలి. ఫేజ్ 2, డీకోడింగ్ ద లేయర్స్. ఇక్కడ మనం పోయంని ఇంకాస్త లోతుగా అనలైజ్ చేస్తాం. నాలుగో స్టెప్, డివైస్ స్కాన్. సిమిలీస్, మెటఫర్స్ లాంటి పోయిటిక్ డివైజెస్ కోసం వెతకాలి. ఐదో స్టెప్, ఎమోషనల్ రెడార్. పోయం టోన్ ఎలా ఉందో కనిపెట్టాలి. అంటే కవి బాధగా, ఆశతో, కోపంగా లేక సంతోషంగా ఉన్నారా అనేది గమనించాలి. ఆరో స్టెప్, హైలైటింగ్. పోయం యొక్క మెయిన్ మెసేజ్ని చెప్పే ఇంపార్టెంట్ లైన్స్ని, అంటే పవర్ లైన్స్ని గుర్తించాలి. ఇక ఫైనల్ ఫేజ్, ఫేజ్ 3, కనెక్షన్ అండ్ ఎగ్జిక్యూషన్. ఏడో స్టెప్, ద మిర్రర్. పోయంలోని మెసేజ్ని మన రియల్ లైఫ్కి కనెక్ట్ చేసుకుంటే అది ఇంకా బాగా అర్థమవుతుంది. ఎనిమిదో స్టెప్, ది ఎవిడెన్స్. ఇది చాలా ముఖ్యం. ఆన్సర్ సెలెక్ట్ చేసే ముందు మీ ఆన్సర్కి సపోర్ట్గా పోయంలో ఏ లైన్ ఉందో ఒకసారి వెరిఫై చేసుకోవాలి. తొమ్మిదో స్టెప్, ద సమ్మరీ. ఆప్షన్స్ చూసే ముందు పోయంని మీ సొంత మాటల్లో 1-2 వాక్యాల్లో చెప్పడానికి ట్రై చెయ్యండి. ఓకే, మన ప్లాన్ రెడీగా ఉంది. కానీ ఏ పని చెయ్యాలన్నా టూల్స్ కావాలి కదా. సో ఈ మిషన్లో సక్సెస్ అవ్వడానికి మనకు కావాల్సిన టూల్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ మనం ఎగ్జామ్లో ఎక్కువగా అడిగే కొన్ని ముఖ్యమైన పోయెటిక్ డివైజెస్ పై ఫోకస్ చేద్దాం. ఈ టేబుల్లో మనకు కావాల్సిన 7 ఇంపార్టెంట్ పోయెటిక్ డివైజెస్, వాటి డెఫినిషన్స్ ఉన్నాయి. అవి సిమిలీ, మెటఫర్, పర్సానిఫికేషన్, అల్లిటరేషన్, ఇమేజరీ, రైమ్ మరియు ఎంజామ్మెంట్. డోంట్ వరీ, నెక్స్ట్ స్లైడ్స్లో మనం వీటిని ఎగ్జాంపుల్స్తో ఇంకా వివరంగా చూద్దాం. సరే, ముందుగా ప్రైమరీ డివైసెస్ చూద్దాం. ఫస్ట్ వన్, సిమిలీ. ఇది లైక్ లేదా యాజ్ లాంటి పదాలు వాడి 2 వేర్వేరు వస్తువులను పోల్చడం. ఉదాహరణకు, షీ ఈజ్ యాజ్ బ్రేవ్ యాజ్ అ లయన్.
రెండవది మెటఫర్. ఇది డైరెక్ట్ కంపారిజన్, ఒకదాన్ని ఇంకోటనేయడం. ఉదాహరణకి టైమ్ ఇస్ ఎ థీఫ్ లేదా డ్రీమ్ ఇస్ ఎ లిటిల్ స్పార్క్. మూడవది పర్సానిఫికేషన్. ఇది మనుషులు కాని వాటికి మనుషుల లక్షణాలను ఇవ్వడం. ఫర్ ఎగ్జాంపుల్, ద విండ్ విస్పర్డ్ లేదా ద వుడ్స్ ఆర్ లిస్నింగ్. ఇప్పుడు మరికొన్ని డివైసెస్ చూద్దాం. అలిటరేషన్ అంటే పక్కపక్కనే ఉన్న పదాల్లో మొదటి అక్షరం సౌండ్ రిపీట్ అవ్వడం. ఉదాహరణకు వింగ్స్ వర్ వెయిటింగ్. ఇమేజరీ అంటే మన 5 సెన్సెస్ని ఉపయోగించి మన మైండ్లో ఒక చిత్రాన్ని క్రియేట్ చేసే పదాలు. ఉదాహరణకు గోల్డెన్ లైట్, స్టార్మ్స్ మే షౌట్. రైమ్ అంటే లైన్స్ చివర్లో ఒకే రకమైన సౌండ్స్ రావడం. ఫర్ ఎగ్జాంపుల్, స్టార్ మరియు ఆర్. ఎంజాంప్మెంట్ అంటే ఒక లైన్ చివర్లో ఫుల్ స్టాప్ లాంటివి లేకుండా అదే ఐడియా నెక్స్ట్ లైన్కి కంటిన్యూ అవడం. మన స్ట్రాటజీలో భాగంగా మనం తప్పకుండా చేయాల్సిన కొన్ని పనులు ఇక్కడున్నాయి. ఫస్ట్, టైటిల్ను అనలైజ్ చేయండి. చాలాసార్లు టైటిల్లోనే పోయం థీమ్ గురించి ఒక పెద్ద క్లూ ఉంటుంది. సెకండ్, మలుపును కనుగొనండి. చాలా పోయమ్స్ ఒక ప్రాబ్లంతో స్టార్ట్ అయి ఒక సొల్యూషన్తో లేదా హోప్తో ఎండ్ అవుతాయి. ఆ ఎమోషనల్ షిఫ్ట్ని గమనించాలి. థర్డ్, అర్థాలను వేరు చేయండి. క్వశ్చన్ లిటరల్ మీనింగ్ అడుగుతోందా లేదా సింబాలిక్ మీనింగ్ అడుగుతోందా అని చెక్ చేసుకోవాలి. ఫైనల్గా, తొలగించండి. ఇది బెస్ట్ టెక్నిక్. క్లియర్గా తప్పనిపించే ఆప్షన్స్ని ముందు తీసేస్తే కరెక్ట్ ఆన్సర్ దొరికే ఛాన్స్ చాలా పెరుగుతుంది. ఇప్పుడు మనం అస్సలు చేయకూడని పనులేంటో చూద్దాం. తొందరపడకండి. ఒక్కసారి చదివితే హిడెన్ మీనింగ్స్ మిస్ అవ్వొచ్చు. కంగారు పడకండి. ఏదైనా కష్టమైన పదమొస్తే ముందు వెనక లైన్స్ చదివి మీనింగ్ గెస్ చెయ్యండి. ఊహించుకోకండి. మీ జనరల్ నాలెడ్జ్ వాడద్దు. సమాధానం ఎప్పుడూ పోయంలోనే ఉండాలి. నిర్లక్ష్యం చేయకండి. ప్రాక్టీస్ మెటీరియల్స్లో ఉండే మారల్ లేదా రియల్ లైఫ్ కనెక్షన్ లాంటి సెక్షన్స్ వదిలేయొద్దు. అవి మీకు ఇన్ఫరెన్స్ క్వశ్చన్స్కి హెల్ప్ చేస్తాయి. ఓకే, మనం ఆల్మోస్ట్ ఎండ్కొచ్చేసాం. ఇది మన ఫైనల్ సెక్షన్. ఒక క్విక్ సమ్మరీ లాంటిది. ఆన్సర్స్ మార్క్ చేసే ముందు ఒకసారి చెక్ చేసుకోవాల్సిన లిస్ట్. ఎగ్జామ్లో ఫాలో అవ్వాల్సిన 5 సింపుల్ స్టెప్స్ ఇవి. 1, 2 సార్లు చదవండి. ఫస్ట్ టైం ఫ్లో కోసం, సెకండ్ టైం మీనింగ్ కోసం. 2, టైటిల్ చెక్ చేయండి. థీమ్ ఏంటో వెంటనే ఒక ఐడియా వస్తుంది. 3, టోన్ గుర్తించండి. పోయం హ్యాపీగా ఉందా, సాడ్గా ఉందా. 4, ప్రూఫ్ వెతకండి. మీ ఆన్సర్ని సపోర్ట్ చేసే లైన్ని పోయంలో చూపించగలగాలి. 5, ఆన్సర్ మార్క్ చేయండి. తప్పు ఆప్షన్స్ని ఎలిమినేట్ చేశాక బెస్ట్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. చూశారు కదా, ఇప్పుడు కోడ్ క్రాక్ అయిపోయింది. పద్యం మనకు తెలియనిది కావచ్చు, కాని దాన్ని ఎలా డీల్ చేయాలో మన స్ట్రాటజీ చాలా క్లియర్గా ఉంది. గుర్తుపెట్టుకోండి, ఖచ్చితత్వం, కాస్త ఓపిక, ఈ రెండూ కలిస్తే చాలు 5 మార్కులు మీవే. సరైన ప్లాన్తో ఈ ఛాలెంజ్ని ఈజీగా దాటచ్చు. ఈ విశ్లేషణను అందించింది వినయ్ ధర్ రాజుగారు.